హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల కురిపించిన సీఎం అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల వేళ ఉద్యోగులకు వైసీపీ బకాయిల ఎర అంటున్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రంపాన పెట్టిన జగన్ సర్కారుకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది అని అయితే అంటున్నారండి. ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలను హడావిడిగా చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇన్నాళ్ళు తమపై కక్ష కట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎర వేస్తోందా అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అదే సమయంలో మిగిలిన తమ బకాయిల సంగతి ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ బకాయిలు హడావిడిగా చెల్లించే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. సో పోలీసులతో పాటు కొన్ని కేటగిరీ ఉద్యోగుల ఖాతాల్లో అయితే గురు, శుక్ర, శనివారాల్లో బకాయిలు జమ అయ్యాయండి. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు సుమారుగా జమ అవ్వగా ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది. సో తమ ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తమకు రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ములని విడుదల చేసి ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమ కల్పిస్తుందని అయితే మండిపడ్డారు. ఉద్యోగులు న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ తాము ఎప్పటి నుంచో గొంతు చించుకొని అరుస్తూ ఉన్నా పట్టించుకోలేదన్నారు. పైగా తమ ఆందోళనలు అలాగే ఉద్యమాలను జగన్ సర్కారు ఉక్కుపాదంతో అణిచివేసిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు. సుమారుగా 17,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టింది అని అంటున్నారు. సరెండర్ లీవుల బకాయిలు మాత్రమే చెల్లిస్తుందని ధ్వజమెత్తారు. అది అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా రోజు కొందరికి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా 17,000 కోట్ల రూపాయలు పైగానే బకాయిలు చెల్లించాల్సి ఉంది. డిఏ, పిఆర్సీ బకాయిలు 7,500 కోట్లు రావాలి. వీటిని 2027లోగా దశల వారీగా చెల్లిస్తామని నోటి మాట చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది. ఇక టీఏ, డిఏ బకాయిలు 274 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. సరెండర్ లీవుల బకాయిలు 2,250 కోట్లు ఉండగా వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మే సుమారుగా 250 కోట్లు అయితే ఉందండి. సో పోలీసులు చెల్లించాల్సిన సొమ్ము 500 కోట్ల రూపాయలు అయితే ఉంది. ఇక 2021-22 నాటికి పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే మరో 300 కోట్ల రూపాయలు మెడికల్ రియంబర్స్మెంట్ 118 కోట్ల రూపాయలు ఇంకా విడుదల చేయనే లేదు.